నిఫ్టీ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, ఓకేనా. నిఫ్టీ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా మనం ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, అండ్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాము. సో ఫస్ట్ నిఫ్టీ ఇప్పుడు మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయింది రేపు అనుకుందాం. ఓపెన్ అయ్యి ఈ 24,270 పైన గనక మనకి ఇలా సస్టైన్ అవుతూ వచ్చింది, ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది క్యాండిల్ ని అనుకుంటే, మనకి ఈ హైని బ్రేక్ చేసి ఈ రోజు హై ఏదైతే ఉందో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా వర్క్ అవుతుంది 350. సో ఒక 3 days నుంచి. సో ఆ హైని గనక బ్రేక్ చేస్తే మనకి 24,450 వరకు వెళ్లే ఛాన్స్ ఉందన్నమాట, ఓకేనా. సో నిఫ్టీ అదే ఇక్కడే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి ఈ 24,270 గనక ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసి కింద ఈ లెవెల్ కింద గనక క్లోజ్ అయ్యింది అంటే మనకి మళ్ళీ 24,120 వరకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో టార్గెట్ ఇది. సో 24,270 గనక బ్రేక్ చేస్తే 24,120 అనేది టార్గెట్, అండ్ 315 గనక బుల్లిష్ ప్యాటర్న్ వేసి క్యాండిల్ బ్రేక్ చేస్తే 24,450 అనేది టార్గెట్ అన్నమాట. సో ఫ్లాట్ గా మనకి నిఫ్టీ రేపు ఓపెన్ అయితే ఇది ట్రేడ్ ప్లాన్. అండ్ నిఫ్టీ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అరౌండ్ ఈ జోన్ లో నిఫ్టీ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. సో అది మనకి ఈ ఏదైతే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా వర్క్ అవుతున్న 24,350 ఉందో ఇక్కడ సస్టైన్ అయ్యి 24,450 వరకు రీచ్ అయ్యి ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ 24,270 వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి మంచి బుల్లిష్ వేసి 24,450 టచ్ చేసి అక్కడ నుంచి 24,270 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి అప్ సైడ్ గనక ఇక్కడ 24,450 లో సెల్ సైడ్ చూస్తే టార్గెట్ 24,270, అండ్ మనకి ఈ కొంచెమే ఉంది ఇక్కడ ప్రైస్ రేంజ్ అనేది అప్ సైడ్. సో డౌన్ సైడ్ కి కొంచెం ఎక్కువ ట్రై చేయండి. సో నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఇలా ట్రేడ్ ప్లాన్ అనేది సెట్ చేసుకోవాలి. నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఇలా సస్టైన్ అయ్యి మనకి 24,270 దగ్గర అగైన్ మంచి బుల్లిష్ క్యాండిల్ వేసింది అంటే ఇక్కడ నుంచి మనం 450 వరకు మనం చూసుకోవచ్చు అన్నమాట, టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ నిఫ్టీ ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలనేది మాట్లాడదాం. నిఫ్టీ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మనకి ఇలా సస్టైన్ అవుతూ మనకి 130 దగ్గర మనకి సస్టైన్ అయింది. మనకి ఇక్కడ ఇలా అనుకుంటే ఎక్కువసేపు ఇక్కడ గనక మనకి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది ప్యాటర్న్ ఏదైనా అనుకుంటే మనం ఇక్కడ 24,150 నుంచి 24,270కి మనం, అండ్ ఇక్కడ సస్టైన్ అయ్యి ఇది 330 వరకు అగైన్ ఈ హై ఏదైతే ఉందో వెళ్లే ఛాన్స్ ఉందన్నమాట. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది 130 పైన సస్టైన్ అయితే మనకి అప్ సైడ్ మనం ఆపర్చునిటీస్ చూసుకోవాలి, ఓకేనా. అదే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి ఇలా వెళ్లిపోయి ఈ 24,130ని స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసి కింద క్లోజ్ చేసింది అంటే మనం 23,600 వరకు మనం చూసుకోవచ్చు అనమాట అరౌండ్ ఈ జోన్ లో. 24,000 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అది కూడా సస్టైన్ అయింది అంటే మనకి ఈ లోస్ ని రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఇక్కడ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. 23,850 అనేది మనకు ఒక మైనర్ మనకి సపోర్ట్ కింద వర్క్ అవుతుంది, ఓకేనా. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలనేది మాట్లాడుకున్నాం కదా. సో మ్యానిపులేషన్స్ చాలా బాగా ఉంది పాకిస్తాన్ ఇండియా వార్ వల్ల. సో జాగ్రత్తగా అండ్ తక్కువ లాట్ తో మీరు ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.